తీసుకురావడంతో నమస్తే సార్, నమస్తే మేడం, ఏంటక్క పిలిచావు అని చెప్పనేసరికి ఉద్యోగం పోవడానికి కారణం నువ్వవ్వడం ఏంట్రా, అసలు నువ్వేం చేసావు అనగాని అప్పునా, అప్పు ఎవరు అని చెప్పనేసరికి ఇన్స్పెక్టర్ అపూర్వ అని చెప్పనేసరికి ఆ మేడంకు నీకు ఏంటి సంబంధం అక్క అనగానే మా చెల్లెలే ఆ మేడం అని చెప్పనేసరికి ఏంటి రేవతి అక్క మీకు సంబంధించిన వాళ్ళ అపూర్వ మేడం వాళ్ళు అని చెప్పాను కానీ అవునరా, తనకు లంచం ఇచ్చినట్టు ఏసీపీ వాళ్ళకి చెప్పావంట, అసలు ఏంటిదంతా అని చెప్పాను కానీ సార్ సారీ సార్, మీరు రేవతి అక్క వాళ్ళ బంధువులని నాకు తెలీదు, నిజానికి అపూర్వ మేడం ఎలాంటి వారో నాకు తెలీదు, వినడం అయితే మంచివారనే విన్నాను, కానీ యామిని గారే అపూర్వ మేడంకి లంచం ఇచ్చినట్టుగా ఏసీపీ వాళ్ళకి చెప్పి తనను సస్పెండ్ చేయించమని చెప్పారు అనగాని ఏంటి యామిని చెప్పిందా అని చెప్పాను కానీ అవును సార్ అని చెప్పనేసరికి యామిని ఎందుకు చెప్తుంది అని చెప్పాను కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం మాకేంటి సార్, మాకేమన్నా అపూర్వ మేడం మీద కక్ష ఉందా ఏంటి, యామిని మేడమే చెప్పారు, కావాలంటే మీ ముందే రుజువు చేస్తాను అంటూ వాడి ఫోన్ కాస్త తీస్తాడు, ఇది యామిని మేడం ఫోన్ నెంబరే కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి మీరు సైలెంట్గా ఉండండి సార్, ఎప్పుడే యామిని మేడంకి కాల్ చేస్తాను అని చెప్పనేసరికి వెంటనే కాల్ చేస్తాడు, కాల్ చేసి స్పీకర్లో పెడతాడు, స్పీకర్లో పెట్టడంతో హలో మేడం అని చెప్పాను కానీ ఏంటి అని చెప్పాను కానీ మేడం తనని బెయిల్ మీద ఇంటికి తీసుకువెళ్ళారు అనగాని తెలుసు, ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో వదిలిపెట్టకూడదు, కోర్టులో మాత్రం నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యండి, ఆ అప్పు ఉద్యోగం ఉండకూడదు, ఏ ఉద్యోగాన్ని అయితే చూసుకున్నది నీలిగిందో ఆ ఉద్యోగం మాత్రం పోవాలి అని చెప్పి యామిని అట్నుంచి మాట్లాడుతుంది. అదంతా కూడా రాజు వింటాడు. అలా విన్న తర్వాత రాజ్కి యామిని ఎలాంటిదో కొంచెం అర్థమవుతుంది. ఇంకా అలా అర్థమైన తర్వాత అది కాదురా, వీళ్ళు మనకు కావలసిన వాళ్ళు, ఏదో ఒకటి చేసి ఉద్యోగం అప్పుకు వచ్చేటట్టు చేయరా అని చెప్పాను కానీ యామిని మేడం ఊరుకోదు కదక్క అనగానే నేను బాధపడినా పర్వాలేదా, ఎవరి గురించో మీ అక్క రేవతిని బాధ పెడతావా అని చెప్పనేసరికి లేదక్క లేదు, నిన్ను బాధ పెట్టను, నేను నిన్ను సొంత అక్కలా అనుకుంటున్నాను, అలాంటిది నేను ఎందుకు బాధ పెడతాను, రేపెలాగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి కదా, ఆ చెప్పినప్పుడే యామిని గురించి బయట పెడతాను అని చెప్పి ఇంకా చెప్తాడు. చెప్పిన తర్వాత సరే ఇంకా వెళ్ళొస్తాము, చాలా థ్యాంక్స్ రేవతి గారు, మీకు రోజు రోజుకి మేము రుణపడిపోతున్నాము అని చెప్పాను కానీ అలాంటిదేమీ లేదు కావ్య, జాగ్రత్తగా వెళ్ళిరండి, వాడికి నేను మళ్ళీ కనిపించి మళ్ళీ మాట్లాడతాను, వాడు ఉద్యోగం అప్పుకొచ్చేటట్టు చేస్తాడు అని చెప్పనేసరికి సరేనండి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఇంకా గుమ్మం దాకా వచ్చేసేసరికి ఇందిరాదేవి చెప్పులు చూస్తుంది. ఆ చెప్పులు ఇందిరాదేవికి కావ్యే తన చేతులతో కొని తీసుకొస్తుంది. సో ఆ చెప్పులు ఇందిరాదేవికి అంటే తనకి బాగా గుర్తు అనేసరికి అమ్మమ్మ గారు అని చెప్పాను కానీ హా కావ్య అంటూ లోపల నుంచి కేక వేసేస్తుంది. అనగానే ఇదేంటి నానమ్మ కేక వేసింది అనుకుంటూ ఉండగానే ఇద్దరు లోపలికి వస్తారు. అదేంటి నానమ్మ ఇక్కడ ఉండడం ఏంటి కళావతి గారు అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి లోపల నుంచి బయటకు వస్తుంది ఇందిరాదేవి. అయితే ఏంటి అమ్మమ్మ గారు ఇక్కడ ఉన్నారేంటి మీరు, అమ్మమ్మ గారు నీకు తెలుసా, మా ఇంట్లో వాళ్ళందరూ మీకు తెలుసా, అమ్మమ్మ గారు మీ దగ్గరికి వచ్చారు అంటే నాకేందో నిజం చెప్పట్లేదు, ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారని నాకు అనిపిస్తుంది, చెప్పండి అని చెప్పాను కానీ రేవతి ఎవరనుకుంటున్నావు కావ్య అని చెప్పనేసరికి ఎవరమ్మమ్మా అని చెప్పాను కానీ అది నీ ఆడబడుచు అపర్ణ కూతురు అని చెప్తుంది. రాజు వాళ్ళ అక్క అని చెప్పదు. చెప్పకపోయేసరికి ఏంటి అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయ, అత్తయ్య గారికి కూతురు కూడా ఉందా అని చెప్పాను కానీ ఉంది అని చెప్పనేసరికి అసలు అత్తయ్య గారు కూతురు ఉందని ఇప్పటి వరకు ఒక్క మాట కూడా చెప్పలేదు, చెప్పకపోవడం ఏంటి, ఇప్పటి వరకు ఆ విషయం ఎందుకు రాలేదు, మరి మీకు అంత ఆస్తి అంతమంది ఉండగా మీరెందుకు ఇలా ఒంటరిగా ఉంటున్నారు, ఇంత పిల్లోడు అడిగింది కూడా కొనిపెట్టలేని స్థితిలో ఉన్నారు ఏంటి అని చెప్పాను కానీ మొత్తం విషయం అంతా చెప్పుకొస్తారు. ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అత్తయ్య గారు దూరం పెట్టారా, మీ అత్తగారు ఎలాంటిదో నీకు తెలుసు కదా అని చెప్పాను కానీ అవునవును, అత్తయ్య గారు ఏదైనా ఒక్కసారి దూరం పెడితే ఇంకా వాళ్ళని దరిదాపుల్లోకి రానివ్వరు, ఏదైనా మనది అనుకుంటే మాత్రం ప్రాణం పోయినా వదులుకోరు అని చెప్పనేసరికి మా అమ్మ గురించి తెలుసు కావ్య, నీకు ఆల్రెడీ చెప్పాను కదా,
నువ్వే ఏదో ఒకటి చేసి మీ అత్తగారి మనసు మార్చి వీళ్ళిద్దరినీ కలపాలి అని చెప్పాను. కానీ వద్దులే నానమ్మ, కావ్యని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనగానే, లేదు వదిన, మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది. ఎందుకంటే ఆ ఇంటి కోడలుగా, ఆ ఇంటి ఆడబడుచు ఆ ఇంట్లోనే ఉండాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆ ఇంటి ఆడబడుచు ఇలా బయట కష్టాలు పడుతూ ఉంటే ఆ ఇల్లు మాత్రం సంతోషంగా ఉంటుందా ఏంటి అని చెప్పి, ఇంకా సరే అమ్మమ్మ ఏదో ఒకటి చేద్దామని ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మీ రేవతి అక్కని మా ఇంట్లో పెట్టాలి, ఎలా పెట్టాలంటారు అనగానే, ఏముంది, రేవతి అక్కని నేను తీసుకొస్తాను, తీసుకొస్తే తల్లి కూతుర్లు ఇద్దరూ చూసుకుంటారు కదా, అప్పుడు ఒకరు మీద ఉన్న కోపం పోతుంది అని చెప్పాను. కానీ మీరు తీసుకొస్తారా అనగానే, అవును, నాకు రేవతి ఆ ఇంటి ఆడపడుచు అని నాకు తెలియదు, మీకు తెలియదు, అలాంటిటప్పుడు మనం తీసుకురావచ్చు కదా అనగానే, కానీ దానికి ఒక ప్లాన్ చేయాలి. ఈవిడి మనకు కారు యాక్సిడెంట్ అవ్వబోతుంటే కాపాడి ఇంటికి తీసుకొచ్చినట్టు క్రియేట్ చేస్తే బాగుంటుందని, సింపతి కూడా వస్తుందని నా ఆలోచన అనగానే, మంచి ఆలోచనే, సరే మనం రేపే వెళ్ళి దానికి ముడిపడదాం. ముందు అప్పు విషయం ప్రాబ్లం క్లియర్ అయిపోతే అంతా ప్రశాంతంగా ఉంటుంది అనగానే, మా అక్క మాట్లాడతాను అని చెప్పింది కదా, మీరు ఇంకా దేని గురించి బెంగ పెట్టుకోకండి, నా గురించి కొంచెం ఆలోచించండి అని చెప్పాను. కానీ మీ గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను, మీకు తెలీదా, మీ మనసులో మాట నాకు చెప్పకపోయినా మీ మనసులో ఏముందో నాకు తెలుసు, నా మనసులో ఏముందో మీకు కూడా తెలుసు కదా అని చెప్పనేసరికి ఇంకా రాజు ఏం మాట్లాడలేకపోతాడు. ఇంకా ఇంటికి వెళ్తాడు. అసలు యామినిని ఏ మాట అడగడు, అసలు యామినితో ఏ విషయం కూడా డిస్కషన్ చేయడు. ఏంటి బావా వచ్చేవా అనగాని, అవును అని చెప్పి ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతాడు. ఏంటి బావా మాట్లాడుతుంటే అనగాని, నాకు తలపోటుగా ఉంది అని చెప్పి లోపలికి వచ్చేస్తాడు. అదేంటి రాజు అసలు నీతో సరిగ్గా మాట్లాడడం లేదు అనగానే, ఆ కావ్యమ్మాయిలో ఉన్నాడు కదా, అలాగే మాట్లాడు అని చెప్పి అనుకునేసరికి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే కోర్టు దగ్గరికి వెళ్ళిపోతారు. కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టులో అన్నీ అయిన తర్వాత ఇంకా ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయిన తర్వాత సరే అని వచ్చేస్తారు. ఇంకా వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఇంటికి తీసుకొస్తారు రేవతిని. ఇంకా ఇంటికి తీసుకొచ్చేసరికి రేవతిని చూడడంతో అపర్ణ ఒక్కసారిగా అలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. అత్తయ్య గారు, ఈవిడ మేము వస్తుంటే కారుకి యాక్సిడెంట్ అవబోయింది, కాపాడి తీసుకొచ్చాము, పొరపాటున తగిలాయేమోనని ఇంటికి తీసుకొచ్చాము, కాలుకి చిన్నది గీసుకుంది అని చెప్పనేసరికి, అవునా అని చెప్పి ఇంకా గబగబా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి తనే ఫస్ట్ ఎయిడ్ చేసేసేసరికి ఈలోపు ఇందిరాదేవిని కాస్త బయటికి అంటే ఇందిరాదేవిని కూడా ప్లాన్లో భాగం చేస్తారు. ఇందిరాదేవిని కాస్త బయటకు తీసుకొచ్చేసరికి, రేవతి నువ్వా అని చెప్పాను. కానీ ఎవరమ్మమ్మ గారు, ఈవిడ మీకు తెలుసా అని చెప్పాను. కానీ నాకు తెలియకపోవడం ఏంటి, అపర్ణకు కూడా తెలుసు, అపర్ణ కూతురే కదా అని చెప్పాను. కానీ ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. ఏంటమ్మమ్మ గారు, అపర్ణ అత్తయ్యకి కూతురుందా, ఏంటత్తయ్య గారు ఇప్పటికొచ్చి చెప్పలేదు ఏంటి, మీరు కూడా ఒక మాట చెప్పలేదు, ఇంటికి తీసుకొస్తున్నప్పుడైనా కంగారు పడ్డారే కానీ ఏ మాట చెప్పలేదు, ఏంటత్తయ్య అసలు ఈవిడెందుకు ఈ పరిస్థితిలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, ఈవిడ ఇల్లు కూడా ఎక్కడో బస్తీలోనంట, చాలా కష్టాలు పడుతున్నాను అని చెప్పారు అని చెప్పనేసరికి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని చెప్పాను. కానీ అదేంటి అత్తయ్య అలా మాట్లాడతారు అని చెప్పి ఇంకా కావ్య మాట్లాడేసరికి ఇంకా అలా 2-3 సార్లు తిరిగి తిప్పడం అటు ఇటు చేసేసరికి అపర్ణకు కూడా మనసు కరుగుతుంది. మీకు అబ్బాయి కూడా ఉన్నాడు కదా అని చెప్పాను. కానీ అవును అనేసరికి అబ్బాయిని కాస్త తీసుకొస్తుంది కావ్య. తీసుకొచ్చేసరికి ఇంకా ఎవరి అబ్బాయి అనగానే, రేవతి వదిన కొడుకు అత్తయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా అపర్ణకు దుఃఖం అంతా పొంగుకొచ్చి ఇంకా ఏడుస్తుంది. ఇంకా అపర్ణను ఇటు రేవతిని ఇద్దరిని కూడా రాజ్ కావ్య కలుపుతారు. రుద్రాని కాస్త షాక్ అయిపోతుంది. ఇంట్లోంచి పోయిందనుకునేది మళ్ళీ ఇంట్లోకి వచ్చిందా అని అనుకుంటూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.